హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్పెషల్ రెసిపీ చేసుకోబోతున్నామండి. అదేంటంటే చికెన్ బుర్జీ అన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతీ, పరోటా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. పైగా చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. సో మరైతే లేట్ చేయకుండా చికెన్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. మేమిక్కడ 1/4 కిలో అంటే 250 గ్రామ్స్ దాకా చికెన్ తీసుకుంటున్నాం. ఈ రెసిపీకి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుందండి. సో అందుకని చెప్పి మేము ఇక్కడ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ చికెన్ ని శుభ్రంగా కడిగి తీసుకుందాం. చికెన్ ని ముక్కలుగా కట్ చేయకుండా డైరెక్ట్ గా అలానే ఉడికించుకోవాలండి. సో మనం తీసుకున్నది బోన్లెస్ చికెన్ కాబట్టి నార్మల్ గా ఉడికించుకునే కంటే కుక్కర్ లో వేసి ఉడికించుకున్నామంటే సాఫ్ట్ గా ఉంటుంది. సో అందుకని చికెన్ ని కుక్కర్ లో వేసుకొని బాయిల్ చేసుకోవడానికి సరిపడేలా నీళ్లు పోసుకుందాం. అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసుకోవాలి. చికెన్ బాగా ఉడికింది చూడండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ చికెన్ ని ఉడికించుకున్న నీళ్లు ఉన్నాయి కదండి. సో వీటిని పడేయకుండా అలానే పక్కన పెట్టుకుందాం. ఏం చేయాలో తర్వాత చూద్దాం. ఇక్కడ బాయిల్ చేసుకున్న చికెన్ ని కత్తితో కట్ చేయకుండా ఇలా ఫోక్ తో కానీ లేదంటే చేతులతో కానీ ఇలా చీల్చుకుంటూ విడదీసుకోవాలి. చూడండి, చికెన్ మొత్తాన్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బుర్జీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క అలాగే 4-5 లవంగ మొగ్గలు ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువగా వేయించకుండా కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ మాదిరిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టొమాటో ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. టొమాటో మరీ ఎక్కువగా వేసుకున్నామంటే చికెన్ బుర్జీ పుల్లగా ఉంటుందండి. సో ఇక్కడ కొద్దిగా చూసి వేసుకోండి. ఈ టొమాటో ముక్కలు కాస్త మగ్గే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా కాస్త వేగిన తరువాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసుకోవాలి. కారం పొడి మీరు తినే స్పైసీని బట్టి చూసి వేసుకోండి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని ఈ పొడులన్నీ ఇందులో చక్కగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ ని ఉడికించుకున్న నీళ్లు ఉన్నాయి కదండి. సో వాటిని ఇందులో వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత ఈ మసాలా చక్కగా ఉడికి ఇందులోని నీళ్ళన్నీ ఇలా ఆవిరైపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో చీల్చి పెట్టుకున్న చికెన్ ని వేసుకొని కలుపుకోవాలి. అలాగే మీకు ఇష్టమైతే ఇందులో చికెన్ మసాలా పొడిని కూడా వేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. మేమైతే ఇక్కడ మొత్తంగా 1 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలా పొడిని వేసుకున్నామండి. ఈ టైంలోనే ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఏవైనా తక్కువగా ఉంటే మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇక్కడ కరివేపాకు వేసుకునేది వీడియో క్లిప్ చిన్నగా మిస్ అయిందండి. సో ఇందులో కరివేపాకు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక ఫైనల్ గా వచ్చేసి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదండి, చికెన్ బుర్జీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి. అన్నం, చపాతీ, పరోటా ఎందులోకైనా చాలా బాగుంటుంది. మరి ఎప్పుడూ చేసుకునే ఎగ్ బుర్జీ కాకుండా ఇలా చికెన్ బుర్జీ ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.